आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। BC तबक़ात के 42% रिजर्वेशन दिए बगैर मुकामी इंतखाबात नहीं होने चाहिए। ये बात तेलंगाना जागृति यूथ रियासती सदर संपत गौड़ ने कही। जिले निजामाबाद के रुद्रुड मंडल में मुनक़िद इजलास में वो मेहमान खुसूसी के तौर पर शरीक हुए। BC तबक़ात के साथ नाइंसाफ़ी हुई है तो वो खामोश नहीं बैठेंगे। इस प्रोग्राम में जागृति कारकुनों, जिले कायदीन और VRS लीडरों ने भी शिरकत की। इन्होंने याद दिलाया कि कविता BC तबक़ात के लिए हमेशा पहले लड़ने वाली कायद है। संपत गौड़ ने कहा, BC तबक़े को जमहूरी निज़ाम में मसावी हक दिलाना ही इनकी तहरीक का मकसद है। సంస్థలకు పోవాలి లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒప్పించి మెప్పించి ఆ విధంగా చేయాలి. అలాగే చేయకపోతే రేపు వచ్చే నెల జూలై 17వ తారీఖున పెద్ద ఎత్తున BC రిజర్వేషన్ 42% కొరకు రైలు రోకో కార్యక్రమం అక్కగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని BC యువత, BC కులాలు ప్రతి ఇంటి నుంచి యువకులు వచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇవాళ జిల్లా నుంచి కావచ్చు, మండలం నుంచి కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రైలు రోకో కార్యక్రమానికి మద్దతు తెలిసి రైలు రోకో కార్యక్రమం చేపట్టడం పోతున్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఉద్యమంతోనే కాదు మరి ఒక రాజకీయం ఉంటేనే మరి చట్టసభలో పోతాం. చట్టసభలో పోయినప్పుడే మరి ఇవన్నీ గురించి కొట్లాడొస్తుందని చెప్పి ఒక పార్టీని పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే తరుణంలో BC ఉద్యమం 42% రిజర్వేషన్ BC కులాలకు కావాలని చెప్పేసి ఉద్యమిస్తున్న తరుణంలో మరి మీకు కూడా ఒక మంచి నాయకురాలు కవితక్క దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తాను అనునిత్యం ఓ సంవత్సరం నుంచి అయితే దాదాపు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతూ BCలకు 42 రిజర్వేషన్ మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో సభలో డిక్లేర్ చేసిరో మరి అంశాన్ని